ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, అతను ఇప్పుడు ఎలా ఉన్నాడండి? తలకి బలమైన గాయమైంది, బ్లడ్ బాగా పోయింది. అంటే అతనికి ప్రాణాలకేం ప్రమాదం లేదు. అయితే నేను అతన్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఇంటికి తీసుకెళ్తారా? అవును డాక్టర్ గారు, నిన్నటి వరకు నేనెవరో నాకు తెలీదు. నేనెవరు, నా వాళ్ళెవరో అని తెలిసింది అతనికి. అతన్ని తీసుకువెళ్ళి నేనెవరో నా వాళ్ళకి చెప్పించాలి. చెప్పలేడుగా, మాట్లాడే కండిషన్లో అతనుండాలి కదమ్మా. ఏం డాక్టర్ గారు, అతను మాట్లాడలేడా? అతను కోమాలో ఉన్నాడమ్మా, ఎలా మాట్లాడతాడు? కోమాలోనా? అంటే ఇక కళ్ళు తెరవడా? మాట్లాడలేడా? టైం పడుతుందమ్మా. ఎన్ని రోజులు? ఎన్ని రోజులు అనేది ఖచ్చితంగా చెప్పలేం. డాక్టర్ గారు, అలా అనకండి. అతను కళ్ళు తెరవాలి, మాట్లాడాలి. అతను చెప్పే వరకు నేనెవరో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నాకు మాత్రమే తెలుసు. నేనెవరనేది నా వాళ్ళకి, ఈ ప్రపంచానికి చెప్పగలిగేది అతనొక్కడేనండి. అతన్ని ఎలాగైనా స్పృహలో వచ్చేలా చేయండి ప్లీజ్. ప్లీజ్ డాక్టర్ గారు. చూడమ్మా, జ్వరమో తలనొప్పో అయితే 1 or 2 డేస్లో తగ్గిపోతుందని మేము చెప్తాం. కానీ అతను కోమాలో ఉన్నాడు, మేమేం చెప్పలేం. ట్రీట్మెంట్ చేస్తూ ఉండాలి. నిన్నటి వరకు నా పుట్టుక తెలియని బ్రతుకు సార్ నాది. ఈరోజు తెలిసినా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఇది నా బిడ్డ అని అమ్మ చెప్పాలి. చెప్పటానికి మా అమ్మ లేదు. చెప్పగలిగేది, నా వాళ్ళ దగ్గరికి నన్ను చేర్చగలిగేది అతను మాత్రమే. మీ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ మా ప్రయత్నం మేం చేస్తాం. కాకపోతే ట్రీట్మెంట్కి ఖర్చు అవుతుందమ్మా. ఎంత అవుతుంది? ముందుగా ఒక 2 లక్షలు డిపాజిట్ చేయండి. 2 లక్షలా? ఏమ్మా, అరేంజ్ చేయగలవు కదా? నేనెవరో చెప్పుకోవడానికి కూడా ఖర్చు అవుతుందన్నమాట. అలాగే డాక్టర్ గారు, ఏదో ఒక విధంగా నేను డబ్బు డిపాజిట్ చేస్తాను. ఓకే అమ్మా. ముందుగా ఒక 2 లక్షలు డిపాజిట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఉన్న పళ్ళంగా 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ ట్రీట్మెంట్ ఎలా చేయించాలి? ఏం అర్థం కావడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.